నామానికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతయు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేసి దేవుడు మనలను వర్ధిల్లు చేసి మరలా ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గొప్పవారని పేరుగాంచిన వారు అని కాదు, కానీ ఎట్టి యోగ్యత లేకపోయినానో మనకు ఈ సంవత్సరాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. జీవము అనేది ఎవరో ఇస్తే, తెస్తే లేదా కొంటే వచ్చేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే జీవమును అని దేవుడు అంటున్నాడు. మొదట ఆది మానవుడైన ఆదాము గారిని నేలమంటితో ఆయన నిర్మించినట్లుగా చూస్తున్నాం. నేలమంటితో ఆయనను నిర్మించి ఆయన నాసికా రంధ్రములో జీవవాయువు అనగా దేవుడే తన శ్వాసను ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తాలతో చేయబడిన మనము అనగా మొట్టమొదటి ఆదామును నేలమంటితో తన హస్తాలతో అనగా దేవుని హస్తాలతో నిర్మించాడు. నాసిక రంధ్రములో ఎప్పుడైతే దేవుడు జీవవాయువు అనగా తన ఊపిరిని వదలగా నరుడు జీవాత్మాయను అనగా నేడు మనము ఉన్నాము అంటే దేవుడు తన జీవాయువు మొట్టమొదటి ఆదాముకు ఊదినట్లుగా చూస్తున్నాము. ఆ ఊపిరి నాడు ఆదాము నుండి హవ్వ గారికి అలాగున సంక్రమించి అందరూ నేడు మన వరకు జీవాత్మ. ఈ ఆత్మ ఎక్కడ నుండి ఉంది, మనకు జీవం ఎక్కడ నుండి ఉంది అంటే ఆ దేవుడు ఇచ్చింది అని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఇచ్చిన దేవుణ్ణి మరచి తమకిష్టం వచ్చినట్లుగా తిరిగేవారు కూడా అనేకులు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తాను జీవాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాము. అయితే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయములో ఇలాగూ వ్రాయబడింది. ఒక హస్తము దేవుని ఆత్మ ద్వారా యెహెజ్కేలు గారిని నడిపించినట్టుగా చూస్తున్నాం. అయితే నడిపిస్తూ అటు ఇటు త్రిప్పుతూ ఆయనను ఒక లోనికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీ ముందు ఏమున్నది అని అడిగితే, అయ్యా ప్రభువా యెహోవా, నా ముందు ఎండిపోయిన ఎముకలున్నవి, చూడు తిరిగి బ్రతకగలవా అని అంటే, అయ్యా నీకే తెలుసు నాయనా అని అంటున్నాడు. అయితే ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకున్నట్లు ప్రవచనమెత్తి చెప్పుము అని అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే యెహెజ్కేలు గారు చెప్పినట్లుగా చూస్తున్నాము. ఎండిపోయిన ఎముకల్లారా, ఇదిగో మీ మీదకు చర్మము వచ్చినట్లుగాను, కండరాలు వచ్చినట్లుగాను, నరాలు వచ్చినట్లుగాను, రక్తము వచ్చినట్లుగాను ఆజ్ఞాపిస్తున్నాను దేవుని నామములో అన్నప్పుడు ఎక్కడెక్కడో పడి ఉన్న ఎముకలన్నీ ఒకటికొకటి ధ్వని చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగా చెప్పగానే ఎక్కడెక్కడో పడి ఉన్న ఎముకలన్నీ ఒకటికొకటి ధ్వని చేసుకుంటూ వస్తూ మానవుని వలె ఎండిపోయిన ఎముకలు నిలవబడటం ప్రారంభించాయి. ఆ ఎండిపోయిన ఎముకలకు నరములను, కండరాలను, అలాగే రక్తమును, పైన చర్మమును కప్పుకోవడం ప్రారంభించాయి. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఇదిగో ఈ ఎండిపోయిన ఎముకలన్నీ మానవుని వలె చర్మము వచ్చింది, కండరాలు వచ్చాయి, నరాలు వచ్చాయి, అయితే వాటిలో ఊపిరి లేదు. ఇదిగో ప్రవచనమెత్తి మరలా ప్రవచించుము అన్నప్పుడు దేవుడు ఎలాగైతే చెప్పాడో యెహెజ్కేలు గారు అలాగే ప్రవచనమెత్తి చెప్పినట్లుగా చూస్తున్నాము. ఆ తర్వాత నలుదిక్కుల నుండి గాలి వచ్చి యెహెజ్కేలు గారు దేవుడు చెప్పినట్లుగానే ఊపిరి ఊదగా ఆ ఎండిపోయిన ఎముకలు శరీరమును దాల్చాయి,
కండరాలను దాల్చాయి, నరాలను దాల్చాయి, రక్తాన్ని దాల్చాయి. ఆ తరువాత యెహెజ్కేలు గారు దేవుడు చెప్పినట్లుగా ఊపిరి ఊదినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలలోనికి జీవాత్మ రావడం జరిగింది. అనగా వారందరూ తిరిగి బ్రతకడం జరిగింది. నరుణ్ణి నిర్మించిన దేవుడు ఒక మానవుని ద్వారా, దేవుని నమ్మిన ప్రవక్త ద్వారా మరలా ఎండిపోయిన ఎముకలకు కూడా జీవాన్ని కలుగు చేసినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనంలో అక్కడ ఒక లాజరు అనే వ్యక్తి కనబడతాడు. లాజరుకు ఒక రోగం వచ్చింది. ఈ లాజరు అన్న వ్యక్తికి 2 సహోదరులు కూడా ఉన్నారు. పేరు మరియా, మరొకరి పేరు మార్తా. ఈ ముగ్గురు యేసుక్రీస్తు వారికి సన్నిహితులు, అనగా తెలిసిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే యేసుక్రీస్తు వారు వారి ఊరిలో లేనప్పుడు లాజరుకు రోగం వచ్చింది. అనారోగ్యముతో బాధపడుచున్న లాజరును చూచి సహోదరులు యేసుక్రీస్తు వారికి వర్తమానాన్ని అనగా సందేశాన్ని పంపించారు. అయ్యా, మీరెంతగానో ప్రేమిస్తున్న లాజరు గారు అనారోగ్యముతో బాధపడుచున్నారు, అయ్యా రండి అని. అయితే ఆయన ఉన్న స్థలములో కాస్త 2-3 రోజులు ఉండవలసి వచ్చింది. ఆ సమయానికి అనారోగ్యముతో బాధపడుచున్న లాజరు మరణించినట్లుగా సందేశం వచ్చింది. ఆ తర్వాత తన శిష్యులను తాను పిలుచుకొని చనిపోయిన లాజరు యొద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు వారిని మార్త చూచి, అయ్యా, మీరు ఇక్కడే ఉన్న యెడల మా సహోదరుడు బ్రతికి ఉండేవాడు, చనిపోయేవాడు కాదు అని అంటూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, భయపడొద్దు మార్తా, చనిపోయిన నీ సహోదరుడు మరలా లేచును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును నాయన, పునరుద్ధానములో మరలా నేను నా సహోదరుని చూస్తాను, లేస్తాడు అని అంటుంది ఆమె. అయితే యేసుక్రీస్తు వారు ఇలాగ అంటున్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మార్తా, నీవు నమ్ముచున్నావా అంటే, అవునాయనా, నేను నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన విషయం తెలుసుకుని మరియ కూడా పరిగెత్తుకుని వచ్చి, అయ్యా, నీవు ఇక్కడ ఉన్న యెడల మా సహోదరుడు మరణించేవాడు కాదు అని అంటూ, మార్తా మరియా సమీప బంధువులు చుట్టుపక్కల ఉన్నవారు అందరూ ఏడుస్తూ, అయ్యా, నీవు ఇక్కడ ఉన్న యెడల లాజరు బ్రతికి ఉండేవాడు, మరణించేవాడు కాదయ్యా అని అంటూ ఉండగా వారిని చూచి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆత్మలో మూలిగినట్లుగాను అలాగే కన్నీళ్లు విడిచినట్లుగాను చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరుని ఎక్కడ సమాధి చేశారు, వెళదాం పదండి అనగా సమాధి యొద్దకు వెళ్లి ఆ సమాధి మీద ఉన్న రాతిని తీయండి అన్నప్పుడు మార్తా అంటుంది, అయ్యా, సమాధి చేయబడి 4 రోజులవుతుంది, శవం ఇప్పుడు వాసన కొడుతుంది, అనగా స్మెల్ వస్తుంది, వద్దు నాయనా అన్నట్లుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మార్తా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు అని అంటూ ఆ రాతిని తీయండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ రాతిని తీశారు. తీసిన తర్వాత ఆయన తల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అని నేను నమ్ముచున్నాను. అయితే నీవు నన్ను పంపియున్నావు అని జనసమూహం అంతయు తెలుసుకోవాలి అని ఈ మాట నేను మాట్లాడుచున్నాను అని తండ్రికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత తలదించి ఆయన సమాధి వైపు చూస్తూ, లాజరు బయటికి రమ్ము అని పిలిచినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన నోరు తెరచి లాజరు బయటికి రా అని పలుకగా సమాధిలో శవం కదిలింది, శవంలో జీవం వచ్చింది. చనిపోయిన లాజరు లేచి నిలవబడ్డాడు, బయటికి కదిలి వచ్చాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రక్కనున్న వారితో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆయనకు కట్టిన కట్లన్నిటిని ఉప్పండి, ఆయన ఇంటికి తీసుకువెళ్లి భోజనము పెట్టండి అన్నట్టుగా చూస్తున్నాము. చనిపోయిన శవానికి యేసుక్రీస్తు వారు తిరిగి మరలా తన మాట ద్వారా జీవాన్ని కలుగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనములో ఇలాగ వ్రాయబడింది, జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. అనగా నీవు కాని లేక నేను కాని ఏదైనా ఈ నూతన సంవత్సరములో కాని లేక బ్రతుకుతున్న మన జీవితంలో ఇతరులను కాని లేక మనలను గూర్చి మనము కాని ఏదైనా అనుకూడని మాటలు అంటే అందులో ఏమున్నది? ఏమీ లేదు అని నీవు అనుకోవచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, మన నాలుక వశములో ఏమున్నది? జీవముంది, మరణము ఉంది. ఏదైనా పలకరాని మాటలు నీవు నేను చెప్పుతూ ఉన్నామంటే అందులో జీవమున్నది, జాగ్రత్త. అంతేకాదు అందులో మరణముంది, జాగ్రత్త. నీవు శపిస్తూ నీ పిల్లలను లేక నీ తల్లిదండ్రులను లేక బంధువులను లేక ఇతరులను శపిస్తూ ఉన్నావంటే ఆ మాటలు దేవుడు నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు జీవ మరణాలు నీ నాలుక వశములో ఉన్నవి. అనగా నీవు దీవిస్తే ఇతరులను, వారు దీవింపబడతారు. అది ఇతరులైనా లేక నీ పిల్లలైనా నీ కుటుంబమైనా. నేనింతే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, మా బంధువులు ఇంతే అని నీవు ఇంతే అన్నావంటే అంతే అవుతుంది. అనగా దేవుడు నీ మాటను అలాగే ఆశీర్వదిస్తాడు. లేదు నేను ఎదగాలి అని నీవంటే దేవుడు ఆమేన్ అని అంటూ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే జీవ మరణములు మన నాలుక వశములో ఉన్నవి. నువ్వు ఎవరినైనా మరణాన్ని కోరితే వారు మరణించటానికి అవకాశం కూడా ఉంది. ఏదైనా చెడు కోరితే ఆ చెడు జరిగే అవకాశం 100% ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులను మాత్రమే చెడు కోరుతూ ఉంటే నీ చెడు ఇతరులు కోరేవారు కూడా అనేకులు ఉంటారు. గనుక ఇతరులను చెడు కోరే నీవు మారు. ఎందుకంటే నువ్వు ఇతరులు చెడు కోరుతూ నువ్వు వర్ధిల్లాలి అనుకోవడం అసంభవం. ఎందుకంటే ఇతరులు కూడా నీ చెడే కోరుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు మాత్రమే బాగుపడి ఇతరులను నాశనం కోరేవాడవైతే ఇతరులు కూడా వారు బాగుపడాలని, ఇతరులు నాశనం కావాలని శపిస్తారు. గనుక ఇతరులను నీవు శపించవద్దు. ఎందుకంటే నీవు శాపగ్రస్తుడు అవుతావు. ఎందుకంటే ఇతరుల నోటిలో కూడా నాలుకే ఉన్నదని గుర్తు చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుక వశములో ఉన్నది. దీవింపబడాలన్నా లేక ఆశీర్వదింపబడాలన్నా లేక శపింపబడాలన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవునిగా ఆయన తన ఊపిరిని ఇచ్చాడు. దేవునిగా ఆయన మాట్లాడి నరునితో ఎండిపోయిన ఎముకలలో నుండి జీవాన్ని కలుగు చేశాడు. ఆయన మరొకసారి దేవునిగా తన నోటి మాటతో లాజరుని లేపినట్లుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు, నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దు. పిల్లలను దీవించు, ఆ పిల్లలు బాగుపడతారు. లేదు వారు అంతే ఇంతే అంటే వారు అంతే అవుతారు. ఎందుకంటే నీ నాలుక వశంలో ఉన్నది జీవం కాని మరణం కాని. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడికో వెళితే వస్తాయి అని అనుకోవడం వ్యర్థమే. నీ నాలుక వశంలో ఉన్నవి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నేను ఆశీర్వదింపబడాలి అని బలంగా అనుకో, ఆశీర్వదింపబడతావు ఆ దేవుని నామములో. దేవుని మీదే భక్తి భయము లేకపోతే నీవు ఏమనుకున్నా అది జరగదు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుని కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా దేవా, మీకే స్తుతులు స్తోత్రమునైనా. తండ్రి, మాకు ఆయుష్నిచ్చావు, నీ ఊపిరినిచ్చావు. అంతేకాదు మనుషులైన మమ్ములను ఏరుకోరి నువ్వు ప్రేమించి తండ్రి యేసయ్యా, మీ నాలుక వశములో ఉన్నది మీరు దీవించబడాలన్నా ఆశీర్వదింపబడాలన్నా అని చక్కటి సందేశాన్ని మాకు వివరించి చెప్పావు.
తండ్రి ఇప్పటి నుంచైనా మేము ఇతరుల నాశనాన్ని కోరక వారు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ నీ బిడ్డలే అని గుర్తెరిగే జ్ఞానమును మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం నాయన. తండ్రి, చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.